చేస్తున్నావు? మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తున్నానమ్మా. అను దొరికిపోయినట్టే. ఏ ఫ్రెండ్ ఇంటికి? అదేనమ్మా, నా క్లాస్మేట్. ఎక్కడ వాళ్ళిల్లు? దర్గా దగ్గర. ఇంటికి వచ్చేటప్పుడు మధ్యలో ఎక్కడైనా ఆగావా? ఆగాను. ఎక్కడ ఆగావు? మధ్యలో ఒక ప్లేస్ లో ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఆగానమ్మా. ఐస్ క్రీమ్ చేతిలో ఉంటే చాలు, ఏదీ గమనించదు. మీ అమ్మ నిన్ను గమనించింది అన్న ధ్యానం కూడా లేకపోతే ఎలాగే? ఐస్ క్రీమ్ నువ్వు ఒక్కదానివే తిన్నావా? నీతో పాటు ఇంకెవరైనా తిన్నారా? తిన్నారు. ఎవరు తిన్నారు? ఇంకొక అతను. అదే ఆ ఇంకొక అతను ఎవరు? అతనా? ఎవరో తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటమ్మా. అడ్రస్ తెలియక నన్ను అడిగాడు. అలాగే వాళ్ళ ఇంట్లో ఎవరో చిన్న పిల్లలు ఉన్నారనేసి ఐస్ క్రీమ్ తీసుకున్నారు. వాళ్ళతో పాటు నాకు ఒక ఐస్ క్రీమ్ కొన్నారు. అప్పటికి నేను అడిగాను, మీ ముక్కు మొహం నాకు తెలీదు, మిమ్మల్ని ఎప్పుడూ నేను చూడలేదు, పరిచయం లేకుండా ఐస్ క్రీమ్ ఎలా తీసుకుంటాను అన్నాను. నేను వద్దన్నందుకు పాపం తను చాలా ఫీల్ అయ్యాడమ్మా. అతని మొహం చూస్తే నాకు చాలా జాలిగా అనిపించిందమ్మా. తీసుకోక తప్పలేదు. అతనికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టమంట. అందుకే నాతో చాలాసేపు మాట్లాడాడు. అవును, నీకెలా తెలుసు? నువ్వేమైనా మమ్మల్ని చూసావా? ఆహా, ఇది మామూలుది కాదు, భలే కవర్ చేసింది. చూశాను. చూసావా? చూసినప్పుడు దగ్గరకు వచ్చి మాట్లాడొచ్చు కదమ్మా. పాపం ఆయనకు అడ్రస్ తెలియక ఇబ్బంది పడ్డాడు. నేనేమో చిన్నపిల్లనాయే, నాకు సరిగ్గా అర్థం కాలేదు. నువ్వు మా దగ్గరకు వస్తే అతనికి సహాయం చేసినట్టు ఉండేది. అతనికి చెప్పి నీకు కూడా ఒక ఐస్ క్రీమ్ ఇప్పించేదాన్ని. ఇదిగో, అన్నయ్య కోసం కూడా ఒక ఎక్స్ట్రా ఐస్ క్రీమ్ తీసుకున్నాను. ఇది నువ్వు తిను. వద్దు. పర్లేదు, తీసుకో అమ్మా. ఇంట్లో ఏం కలపలేదు. అతను మంచివాడే. వద్దని చెప్తున్నానా? సరే అయితే అన్నయ్యకే ఇస్తాను. చూసావా అమ్మా, అనవసరంగా కంగారు పడ్డావు. అను మాటల్లో ఎక్కడా తడబాట్లేదు. అంటే నీ భర్త తన నాన్న అతడేనని అనుకు తెలిసి ఉండదు. అలాగే అనుయే నీ కూతురని నీ భర్తకు తెలిసి ఉండదు. ఆపండి బాబాయ్. భర్త నాన్న అంటారు ఊరికే. మరింకేమంటావమ్మా? ఎంత కాదనుకున్నా అతను నీ భర్తే, నీ పిల్లలకు తండ్రే. ఇక ఆ విషయాన్ని వదిలేండి బాబాయ్, ప్లీజ్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.